ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విడుదల చేశారని, రాష్ట్రంలో 18వ స్థానంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా నిలిచిందని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇంటర్మీడియట్ అధికారి కె చంద్రశేఖర్ బాబు తెలిపారు. ఫెయిల్ అయిన విద్యార్థులు నిరుత్సాహం పడకుండా 1 నెల రోజుల్లోనే మళ్లీ పరీక్షలు నిర్వహిస్తామని, వాటికి సన్నద్ధంగా ఉండాలని ఆయన సూచించారు. నా పేరు కె చంద్రశేఖర్ బాబు. నేను జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా వ్యవహరిస్తున్నాను. మరి మన జిల్లాలో మన ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలో మన మార్చిలో జరిగినటువంటి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షకు సంబంధించి ప్రభుత్వం వారు ఈరోజు ఫలితాలు విడుదల చేస్తున్నారు. ఈ ఫలితాల్లో మన కోనసీమ జిల్లా రాష్ట్ర స్థాయిలో 18వ స్థానంలో నిలిచింది. మరి ఈ ఫలితాల యొక్క వివరాల్లోకి వెళ్తే సెకండ్ ఇయర్ జనరల్ విద్యార్థులు మనకి 7,255 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. 9,953 విద్యార్థులు గారు. మరి ఉత్తీర్ణత శాతం 72.92గా ఉంది. అదేవిధంగా జనరల్ ప్లస్ వొకేషనల్ విద్యార్థుల యొక్క వివరాలు చూసినప్పుడు సెకండ్ ఇయర్ విద్యార్థుల ఫలితాలు 11,795 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరైతే 8,297 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఉత్తీర్ణత శాతం 70.34గా ఉంది. మరి అదేవిధంగా ఫస్ట్ ఇయర్ ఫలితాలు కనుక పరిశీలించినట్లయితే జనరల్ విద్యార్థులు మన జిల్లా వ్యాప్తంగా 10,965 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 7,580 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఉత్తీర్ణత శాతం 69.13గా ఉంది. మరి వొకేషనల్ ప్లస్ జనరల్ విద్యార్థుల యొక్క ఫస్ట్ ఇయర్ ఫలితాలు చూసినట్లయితే 13,147 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 8,475 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఈ ఉత్తీర్ణత శాతం 64.46గా ఉంది. మరి విద్యార్థులకు నేను సూచించే విషయం ఏంటంటే, మంచి ఫలితాలు సాధించినట్టు విద్యార్థులను, వారి తల్లిదండ్రులను, కళాశాల యాజమాన్యాలను అభినందిస్తూనే మరి ఎవరైతే ఉత్తీర్ణత సాధించలేని వారు కానీ, అనుకున్నటువంటి మార్కులు సాధించలేని వారు విద్యార్థులు కానీ, వారి తల్లిదండ్రులకు కానీ నేను సూచించేది ఏంటంటే, ఏమాత్రం నిరుత్సాహపడవద్దు. పరీక్షలు అన్నాక మనం అనుకున్న ఫలితాలు రావటం, అనుకున్న ఫలితాల కంటే ఎక్కువగా సాధించడం, లేదా అనుకున్న ఫలితాలు రాకపోవడం అనేది చాలా సర్వసాధారణం.